మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్యముల నుండి ఎన్నెన్నో విషయాలు ప్రభు మనతో చెప్తున్నారు. ప్రభు మనలను ప్రేమించారు. ఆయన ప్రేమించాడు కాబట్టే మనకి వాక్య భాగాలు వివరిస్తున్నాడు. వాక్యాన్ని యాకోబునకు ఇచ్చాడు. మరి ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు. చేసుంటే ఒకవేళ వాళ్ళు కూడా బాగుండే వాళ్ళేమో. చేయలేదు కాబట్టి ఆయన ఏమి నియమించాడో, ఆయన నియమాలు, ఆయన విధులు, ఆయన కట్టడలు జనాలకి తెలియలేదు. తెలిసి ఉన్న మనము కూడా ఈ దినాల్లో చూస్తే సరిగ్గా లేం. నిజంగా సంతోషము అనేది, సమాధానం అనేది, జీవం అనేది శాశ్వతమైంది ఆయన దగ్గర ఉంది. తాత్కాలికమైంది కాదు. తాత్కాలికమైంది కావాలంటే దేనిలోనైనా దొరుకుతుంది, అది ఎక్కువసేపు ఉండదు. శాశ్వతమైంది కావాలి అంటే దేవుని దగ్గర దొరుకుతుంది, అది చాలా కష్టం. మనం బ్రతికినంతకాలం దానికోసం పాకులాడాల్సిందే. ఒకరోజు ప్రార్థన చేసి రెండో రోజు నాకు పరిపూర్ణ సంతోషం వచ్చిందంటే అది నమ్మడానికి లేదు, నమ్మేది కాదు. అది నిజం చెప్తున్నా. మన బ్రతుకు దినాలన్నిటిలో కూడా అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకుంటేనే ఆ పరిపూర్ణమైన సంతోషం మనకు వస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ప్రభువు వాళ్ళకి ఆయన నియమాలు, ఆయన కట్టడలు వివరించి చెప్పాడు. ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏమి చేయకూడదు అనేది ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, చేయకూడనివి కొన్ని ఉన్నాయి. అన్నీ చేయకూడదు అని వదిలేసామనుకోండి, దాని ద్వారా నష్టం మనకే. చేయాల్సినవి చేయకూడదని వదిలేయకూడదు, చేయకూడనివి చేయాలి కదా అని చేయకూడదు. ఈ రెండిటిలో భేదాన్ని మనము తెలుసుకోవాలి. దేవుని చిత్తానుసారమైనదేదో అదే మనము చేయాలి. వాక్య భాగాల్లో మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ అన్నీ మనము తెలుసుకుని ఉన్నాం. అందరికీ నోటెడ్ కూడా కదా. చిన్నపిల్లలు కూడా చదివి దేవుడిచ్చిన ఆజ్ఞలేవి 10 కమాండ్మెంట్స్ అనగానే టక్క 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 చెప్తారు. ఇప్పుడు ఫేస్బుక్లో కూడా పిల్లలకి నేర్పించి తల్లిదండ్రులు ఒక ప్రదర్శన ఇస్తారనమాట. అంటే మా పిల్లలు బాగా నేర్చుకున్నారు చూడండి అని ఫేస్బుక్లో పెట్టేయంగానే చాలా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళకి ఇంత బాగా నేర్పించగలిగారు తల్లిదండ్రులు అని. అయితే నేర్పించగలిగారు, నేర్చుకున్నారు, చెప్పారు, అయిపోయింది అనేది కాదు. నేర్చుకున్నది అనుసరణలో పెట్టాలి, అనుసరించాలి. ప్రభు ఏం చెప్పాడు? ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నాడు. తర్వాత నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అన్నాడు. ఆ తర్వాత దేవుడు నీకు అనుగ్రహించు దేశంలో 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. చాలామంది నన్ను ఎక్కువ కాలం బతికించు ప్రభు అని ప్రార్థన చేస్తారు. మరి ఇది అనుసరించవచ్చు కదా. తల్లిని తండ్రిని సన్మానిస్తే దేవుణ్ణి అడగకుండానే దీర్ఘాయువు ఇచ్చేస్తాడుగా. ప్రభు చెప్పింది ఏంటి? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని ఆశ ఉంది, ఎక్కువ కాలం బతకాలి అనే ఆశ. అప్పుడు ఏం చేయాలంట? తల్లిని తండ్రిని సన్మానిస్తే సరిపోద్ది. ఇక మళ్ళీ కొత్తగా ఎత్తుక్కునే ఆజ్ఞ ఎందుకు? క్రొత్తగా చేయాల్సిందేంటి? ఏమీ లేదు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను
నీ పొరుగు వానిదగు దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను. ఈ ఆజ్ఞలన్నీ మనకి ఇచ్చాడు. ప్రభువా, నేనేమి వాక్యం బోధించాలి ప్రార్థన చేస్తుంటే ప్రభు నాది చదువుతాడు, దొంగిలకూడదని చెప్పమన్నాడు. దొంగిలకూడదా? చర్చికి వచ్చేవాళ్ళు దొంగతనం ఎవరు చేస్తారయ్యా? చేస్తారా దొంగతనం? చర్చికి వచ్చేవాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, నిన్ను ఎరిగిన వారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు దొంగతనం చేస్తారా అని అడిగితే చేస్తారు కదా అన్నాడు. చేస్తారు కదా. ఏం చేస్తారు ప్రభు అంటే 3 విషయాలు చెప్పాడు. ఆత్మ సంబంధులైన వాళ్ళంట 3 విషయాలు దేవుని దగ్గర దొంగిలుతున్నారంట. ధనాన్ని దొంగిలిస్తున్నారు, సమయాన్ని దొంగిలిస్తున్నారు, దేహాన్ని దొంగతనం చేస్తున్నారు. తెలుసా? మనము ఆలోచించాలి. శరీర సంబంధమైన దొంగతనాలు చేస్తే ఈ లోకంలోనే శిక్ష ఉంటుంది. దాని గురించి మనం ఇంత పొడవని చెప్పుకోవాల్సిన అవసరము లేనే లేదు. దొరికిన వాడిని ఏం చేస్తారు? శిక్షిస్తారు, చెరసాల్లో వేస్తారు. ఏదైనా ఆ శిక్ష అనుభవించేది ఇక్కడే. కానీ మనం చెప్పుకుంటూ ఉంటుంది ఏంటి అంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి. ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆత్మ సంబంధంగా మనం ఎలా ఉండాలి, దేవుని మాట వినాలి అనేది, దేవుని చిత్త ప్రకారం జీవించాలి అనేది మనం వాక్యంలో ఎన్నోసార్లు విన్నాం. దేవుని మాట విననప్పుడు, దేవునికి ఎదురు తిరిగినప్పుడు అది వ్యభిచార పాపముతో సమానమని విన్నాం. సోది చెప్పుడే అను పాపంతో సమానమని విన్నాం. ఇలాంటివన్నీ కూడా దేవునికి విరోధంగా ఏది చేసినా కూడా పౌలు గారు వివరిస్తూ ఆయన అంటాడు, ఏశావు గురించి ఆయన అంటాడు 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటాడు అంటే, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు వ్యభిచారంట. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నందుకు భ్రష్టుడైపోయాడు, భ్రష్టుడుగా వ్యభిచారిగా పిలువబడ్డాడు. దేవుని సన్నిధిలో ఒక్కొక్కటి ప్రభువు ఒక పాపాన్ని ఆ సమయంలో దానికి ఆ పాపముగా చెప్పాడు, దేవుని మాట వినకపోవడము అనేది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు దేవుని మాట విననప్పుడు సంఖ్యాకాండం 14వ అధ్యాయము గత వారంలో మనం విన్నాం. ఏమని విన్నాము అంటే, ఇశ్రాయేలీలు ఇదిగో మమ్మల్ని తీసుకొచ్చావు, ఆ దేశం మంచి దేశం కాదు, పోయి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు, చాలా భయంకరమైన ఎత్తు మనుషులు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, వాళ్ళని మేము జయించలేం, మేము ఐగుప్తుకి తిరిగి వెళ్తామని మీరందరూ ప్రయాణం చేశారు. మీ వ్యభిచార శిక్ష మీ పిల్లలు అనుభవిస్తూ ఒక దినానికి 1 సంవత్సరం లెక్కన 40 రోజుల శిక్ష 40 సంవత్సరాలుగా అరణ్యంలో తిరుగులాడారంట. ఎందుకంటే వాళ్ళ శరీరాల శవాలు అరణ్యంలో రాలేదాకా. తెలుసా? అరణ్యంలో ఆ శవాలు రాలిపోయేదాకా, ఈ శరీరం రాలిపోయేదాకా 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగారు అరణ్యంలోనే. తిరిగి 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 అసలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే అవతల ఉన్నది మనకు దగ్గరగా వచ్చేస్తుంది. కానీ ప్రభు ఏం చేశాడు, ఈటంతా తిప్పి 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 అసలు ప్లేస్కి వచ్చేసరికి, అసలు మనం చేరుకోవలసిన స్థలానికి వచ్చేసరికి 40 సంవత్సరాలు గడిచిపోయింది. అంత భయంకరమైన పరిస్థితి వాళ్ళకు వచ్చింది. అలాంటి పాపాలన్నీ కూడా ప్రభువు ఒక్కొక్క దాంతో పోల్చాడు. దొంగతనము అంటే దొంగిలే విషయాలు 3 ఉన్నాయి, ఆత్మీయంగా 3 ఉన్నాయి. అవి ఏంటి అంటే దేహము, ధనము, సమయం. దేహము, ధనము, సమయం. దేహాన్ని దేవునికి వినియోగించకుండా నీ సొంత దానికి వాడుకోవడమే నువ్వు దొంగిలించడం. దేవుడు ఇచ్చింది శరీరము నీకు ఆయన పని కోసము, ఆయన కొరకు మోకరించడం కోసం, ఆయన కొరకు ప్రార్థన చేయడం కోసం, ఆయన కొరకు సాగిలపడడం కోసం, ఆయనకు స్తుతులు చెల్లించడం కోసం, ఆయనకు విధేయత చూపడం కోసమే కానీ నీ సినిమాలు చూడడానికో నీ యొక్క స్వంత ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కాదు. ప్రార్థన చేయాల్సిన సమయంలో నీవు సినిమా హాల్లో కూర్చోవడమో లేదా టీవీ ముందు కూర్చోవడమో, అలా టీవీ చూసుకుంటా నీ కాలాన్ని గడిపితే దేహాన్ని దేవుని నిమిత్తం వినియోగించకుండా సాతాను మాట విని దొంగతనం చేసి పక్కన పెట్టుకున్నావు.
సాతానుకు లోబడి సాతాను మాట విని నీ దేహాన్ని నువ్వే దొంగిలించావు. నీకు అర్థం కాడల్లా. ఆ సమయంలో ఆ దేహము దొంగిలించబడింది. ఎందుకంటే మోకరించవలసిన సమయంలో మోకరించలేదు. అందువలన ఆ దేహము దొంగతనానికి గురైపోయింది. ప్రభు అంటున్నాడు, మీరు దొంగలు దోచుకొని వారునై ఉన్నారు, దోచుకుంటున్నారు. ఆయన అది ఆత్మీయ స్థితికి, ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి మనకి తెలిసే జరుగుతుంది. అది తెలియకుండా ఎలా జరుగుతుంది? నువ్వు అనుకోవచ్చు ఈ టీవీ చూడకూడదు అని నీకు తెలుసు, కానీ బలవంతంగానైనా ఇది ఒక్కటే చూద్దామనైనా అక్కడ కూర్చున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఆ పని కోసం ఆ దేహాన్ని వినియోగించావని అర్థం. ఇలాంటి దాన్ని కూడా ప్రభు అంటాడు వ్యభిచారము అంటాడు. కొన్ని సందర్భాల్లో వ్యభిచారము అంటాడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీరు ఎరుగుదురు కదా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయమైన దేహాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి వినియోగించాల్సింది పోగొట్టి నీ స్వంత దానికి నువ్వు వాడుకుంటే, నీ స్వంత విషయాలకు వాడుకుంటే ఎలా ఉంటుంది? దేవుడిచ్చిన శరీరాన్ని దేవుని కొరకు వాడాలి. దావీదు దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని చిత్తాన్ని చేసేవాడు కాబట్టి ఆ దేహాన్ని తీసుకొని ఉదయాన్నే లేచి నా స్వరమండలమ సితారా మేల్కో అని చెప్పి అంత పెద్ద స్వరమైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటాడు. ఆ వాక్యం ఎప్పుడు నువ్వు చదవలేదా? ఆ వాక్యం గురించి నీకు తెలియదా? అలా చేయాలని నీవెందుకు అనుకోవడం లేదు? ఆ దేహాన్ని, ఆ స్వరాన్ని, ఆ శరీర భాగాలని దేవునికి ఎందుకు వినియోగించడం లేదు? అంటే నువ్వు కావాలనే చేయడంలా. ఈరోజు గ్రహించాలి, కావాలనే దేవుని కొరకు మనం వినియోగించడం లేదు. దావీదులాగా వినియోగించాలి. ఎరిగిన వారము తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? దేవుని కొరకు వినియోగించాలి. దేవుని కొరకు వినియోగించలేకపోతే, ఆ దేహముతో దేవుణ్ణి మహిమపరచలేకపోతే దేహాన్ని మన కొరకు సాతాను మాటిని దొంగిలించిన వారం అవుతున్నాం. మనకు అర్థం కావడం లేదు. సాతాను కొరకు వినియోగించే వారముగా, సాతాను కొరకు దొంగిలించి దాచిపెట్టుకునే వాళ్ళముగా చాలా విషయాలు ఆలోచన చేయాలి. వాక్యంలో మనం విన్నాం, దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. దొంగతనానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. ఆత్మీయ జీవితంలో కూడా వాటిని తీసుకుంటే దొంగ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, మన దేహాన్ని దొంగిలించడానికి, మన మనసును దొంగిలించడానికి వస్తుంది. ఆత్మ దగ్గరికి వెళ్ళి దొంగిలించడానికి దానికి వీలు కాదు. కానీ ఈ శరీరాన్ని, ఈ మనసును వినియోగించి ఆత్మలో కూడా దూరి కలిపెట్టాలని చూస్తుంది. కలిపెడుతుంటుంది అప్పుడప్పుడు. ఆత్మకి కూడా మురుకంటుకునేటట్టుగా, ఆత్మ మత్సరపడునంతగా పోరాడి దేవునికి దూరం చేయడానికి, హత్య చేయడానికి, అంటే దేవునిలో కలుసుకోకుండా వేరు చేయడానికి పోరాడుతూ ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనము ఈ వాక్య భాగాల్లో చూస్తాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేహము దేవుని ఆలయము అనేది ఎంతమందికి తెలియదు? వాక్యం వింటున్న మీకు తెలియదా? వాక్యం వినే ప్రతి ఒక్కరికి తెలియదా? వాక్యం చదివే ప్రతి ఒక్కరికి తెలియదా? దేహము దేవుని ఆలయము. దేహముతో దేవునికి విరోధమైన పనులు ఏం చేయకూడదు. మీరు అనుకుంటారు అలా వ్యభిచారమే కదా దేహంతో చేసేదని. కాదు. మాట వినకపోవడం, శరీరాన్ని తీసుకుని వెళ్ళి సాతానికి అప్పగించడం, శరీరముతో సినిమాలు చూడడం, ఈ దేహాన్ని, ఈ కళ్ళను, ఈ చెవులను, ఈ నోటిని దేవునికి కాక వేరే దానికి వాడడం. తెలుసా? చెడ్డ మాటలు మాట్లాడడం అంటే దేవుని పనే. దేవునికి విరోధంగా నువ్వు తీసుకుని వెళ్ళి చెడ్డ మాటలు దానికి పెట్టి దాని ద్వారా మాట్లాడించి అపవిత్రం అయిపోతావు. సాతాను అలా సంతోషించేటట్లుగా అవకాశం ఇస్తున్నావు. అందుకే ఆత్మ సంబంధులైన వారు దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి.
దేహముతో దేవుని మహిమపరచలేకపోతే సాతాను దాన్ని దొంగిలించినట్టే. అలాంటి విషయాలలో దేవుణ్ణి స్తుతించలేకపోతే, ఘనపరచలేకపోతే నీ దేహాన్ని ఆయన ఎందుకు కాపాడుతాడు? ఆలోచన చేద్దాం. నీ దేహాన్ని ఆయన కాపాడాలి అంటే నీ దేహమును ఆయన కొరకు నువ్వు వినియోగించలేకపోతే, ఒక సహోదరుడు చెప్తున్నాడు, ప్రయాణంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానంటే ప్రభువు నాతో ఆ సమయంలో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తా దేవుని స్తుతిస్తావా? కూర్చోలేవా? దేవుని సన్నిధిలో కొద్ది సమయం కూర్చోలేవా? దేవుని సన్నిధిలో కొద్ది సమయం వాక్యం చదవలేవా? ప్రార్థన చేయలేవా? కనిపెట్టి ఉండలేవా? అంటే ప్రయాణం చేస్తూ, వ్యాపారం చేస్తూ, ఉద్యోగం చేస్తూ, పని కల్పించుకొని బయటికి వెళ్తే ఏం ఉపవాసం నీది? దేహము దేవుని కొరకు వినియోగించాలి. దేహము దేవుని కొరకు వినియోగించినప్పుడు దేవుడు మనలో ఆయన కార్యాన్ని చేస్తాడు. ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో దేహాన్ని అలా దేవుని కొరకు వినియోగించేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత ప్రభు చెప్తూ ఉన్నాడు, ధనాన్ని దేవుని కొరకు వినియోగించాలి. అసలు ఈ ధనం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వస్తుంది? దేవుడు మనకి ఇచ్చినప్పుడే వస్తుంది. తెలుసా? మీరు అనుకోవచ్చు, నేను కష్టపడి, నేను ఉద్యోగం చేసి, నేను సంపాదించానంటే, నీకు ఉద్యోగం ఎవడిచ్చాడు? ఉద్యోగం ఇచ్చింది ఎవరు? ఉద్యోగానికి అర్హత కలిగేటట్టు చదువు ఇచ్చింది ఎవరు? ఆ చదువుకి అనుకూలంగా ప్రభువు నీకు అన్ని విషయాల్లో సహాయం చేయటం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది, నీకు కూలి పని దొరికింది. అంత మాత్రం చేత నువ్వు సంపాదించినట్ట? ఒక ఎగ్జాంపుల్ కొన్నిసార్లు విన్నాం. ఒక సహోదరుడు వంట చేసుకొని, భోజనం పెట్టుకొని, ఎదురుగు పెట్టుకొని, ఎందుకు అట్లాంటి ప్రార్థన చేయకపోతే, అసలు చేయకపోయినా ప్రభు ఊరుకునేవాడు, చేయకపోయినా ఆయన గమ్మునుండేవాడు. కానీ ఇది నీది కాదు, మీ తాతది కాదు, నేను కష్టపడి సంపాదించి వంట చేసుకొని ఇదిగో ఎదురుగా పెట్టుకున్నా అంటే నిన్ను అవమానపరచడానికి మాట చదువుతున్నానంటే ఎట్లుంటుంది? ఆయనకి సృష్టించిన దేవునికి ఒక తల్లిని ఒక తండ్రిని అలా మాట్లాడితేనే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. ఆత్మకు తండ్రి అయిన ఆయనని, ఆత్మకు శరీరానికి రెండింటికి తండ్రి అయిన ఆయన్ని ఇలా మాట్లాడితే ఆయన ఎలా ఊరుకుంటాడు? కళ్ళు తెరిసేలకు లేదంట భోజనం. చూడండి, కళ్ళు తెరిచి చూసేసరికి భోజనం లేదు. ఇప్పుడు ఆయన ఎవరిని అడగాల? ప్రభు ఏంది ప్రభు ఎటు చేసినవంటే, నాది కదా, నాది నా తాతది కదా, అందుకే నేను తెచ్చుకున్నా, అందుకే తెచ్చేసుకున్నా, ఇప్పుడు ఏం తింటావు తిను. చూడండి, ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ధనము అనేది దేవుంది. ఈ విషయాలలో దావీదు మంచి జ్ఞానం కలిగిన వాడు. ప్రభు చెప్పే ప్రతిదీ కూడా గ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు దావీదు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే, వాక్య భాగాల్లో ఏమని వ్రాయబడుతూ ఉంది? దావీదు అంటాడు, నీ స్వసంపాద్యములో నేను నీకు ఇస్తూ ఉన్నాను, ఆ ఇచ్చే కృపను నీవు నాకు ఇచ్చావు, అందువల్లనే నేను నీకు ఇవ్వగలుగుతున్నాను, లేకపోతే నేను నీకు ఇవ్వలేను ప్రభువా అంటాడు. నీ స్వసంపాద్యములో నుండి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాం. దాస్యం భాగం ఎంత ఇచ్చామో తెలుసా అనే ఆలోచన రాగానే ఏమనాలా? నీ సొంత సంపాదనలో నుంచి మేము ఇదిగో కొద్దిగా ఇచ్చాం ప్రభువా, నీ సొంత సంపాద్యం ఇది, నువ్వు మాకు ఇచ్చే శక్తిని ఇచ్చావు, అంత మాత్రాన్ని మేము గొప్పలం కాదు. నువ్వు ఇవ్వకపోతే ఇంకొకటి ఇస్తాడు, నువ్వు ఇవ్వకపోతే ఇంకొకరి ద్వారా దేవుని కార్యం జరిగింది. దేవుని కార్యం మాత్రం ఆగదు. నీ శరీరాన్ని నీవు వినియోగించకపోయినా, నీ ధనాన్ని నీవు వినియోగించకపోయినా, ఏది నీవు ఇవ్వలేకపోయినా దేవుని పని మాత్రం ఎప్పుడూ ఆగదు. ఆయన ఇంకొకళ్ళని లేపుతాడు. అందుకే ఇశ్రాయేలీలందరూ ఈ విషయాన్ని ఎరిగినవారు. ఇశ్రాయేలీలు ఎరిగినవారు. మొర్దెకై అంటాడు, యూదులకు విడుదల సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది. నువ్వెందుకు వచ్చావు ఈ రాజ్యానికి? ఇప్పుడు నువ్వు రాణిగా రాజ్యానికి ఎందుకు వచ్చావు ఆలోచన చేయి. తెలుసా? దేవుని సన్నిధిలో నీవు నీ యొక్క స్థితి ఏంటో ఆలోచన చేయాలి. ఎందుకు ఉద్యోగస్తుడవు, ఎందుకు ఉద్యోగస్తురాలవు, దేని కోసము అంటే దేవుని కొరకు నీవు దావీదు ఎరిగిన వాడై,
దావీదు అంటూ ఉన్నాడు, ప్రభువా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎందుకు అంటే ఇదిగో నీ స్వసంపాద్యములో నుండి నీకు ఇవ్వడానికి ఆ మనసును మాకు ఇచ్చావు. అసలు మేమెంతటోళ్ళం? మొత్తం నీ దగ్గర ఉంచుకుంటే, మాకు ఇవ్వకుండా నీ దగ్గర ఉంచుకుంటే మేమే పాటి వాళ్ళం. నువ్వు ఇచ్చి మళ్ళీ నాకు ఇవ్వండి అంటే ఏంటది? దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇవ్వకుండా చాలామంది, దావీదు ఇచ్చినట్టుగా చాలామంది ఇవ్వడం లేదు. అన్నయ్య సప్పీరాలను మనం చూస్తాం, అమ్మి కొంత దాచుకొని కొంత తీసుకొని రావడం అనేది వాక్యంలో వింటున్నాం మనము. ఎందుకని? అసలు ఎవరు ఇవ్వమన్నారు? పేతురు అంటున్నాడు, మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, అసలు మీకెందుకు ఈ బాధ? ఎందుకు అనుకున్నారు? ఎందుకు తేలేకపోయారు? అనుకోవడం దేనికి? తేలేకపోవడం దేనికి? తేలేమో అనుకున్నప్పుడు అసలు అనుకోకుండా ఉండొచ్చు కదా, మీదే కదా, మీరెందుకు ఇవ్వాలనుకున్నారు? ఇవ్వాలనుకున్నప్పుడు ఎందుకు ఆగారు? ఈ విషయంలో సాతాను మిమ్మలను మోసపుచ్చింది అంటాడు. వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో ఈ మాట వ్రాయబడుతూ ఉంది. అపోస్తుల కార్యాల 5వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడో స్పష్టంగా మనం చూడవచ్చు. సాతానుని మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది? 4వ వచనం మనం చూద్దాం. 3వ వచనం కూడా అమ్మా. అందుకు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నిజంగా ప్రతి మనిషి ఉద్దేశంలో ఇలా ఉంది కాబట్టి ఈరోజు ఈ వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నాడు. తెలుసా? లేకపోతే ఈ వాక్యం రాదు. ప్రభు ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, మనుషుల హృదయాలను ఎరిగిన దేవుడు, వాళ్ళ హృదయాలోచనలు ఎరిగి వాళ్ళ హృదయాలోచనలు సరిచేయాలని మాట్లాడే దేవుడు ఆయన. అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, మీ వశమై ఉంది కదా. నేనేమైనా నా దగ్గర దాచిపెట్టానా? దానిని తీసుకొని నా దగ్గర ఏమైనా ఉంచుకున్నానా? నా దగ్గర ఏమి ఉంచుకోలేదు. అది మీ దగ్గర ఉన్నది, మీ వశమై ఉన్నది. మీరెందుకు సాతాను మోసానికి లోబడిపోయారు? చూడండి, ప్రతి మనిషి జీవితంలో సాతాను మోసపు మాటలకు మోసపోయి పడిపోతూనే ఉన్నారు. సాతాను ఇచ్చే ఆ స్వల్పమైన ఆనందం కోసం పోకలాడుతున్నారు. బైబిల్ చదివితే వచ్చే శాశ్వతమైన సంతోషము కాదనుకొని స్వల్పమైన సినిమాల ద్వారా, స్నేహితుల ద్వారా, చెడ్డ మాటల ద్వారా, ఈ లోక సంబంధమైన చిన్న చిన్న వాటి ద్వారా శరీరాన్ని నాశనం చేసుకునే వాటి ద్వారా సంతోషించడం నేర్చుకుంటే దేవునికి బాధ ఉండదా? దేవునికి వేదన ఉండదా? ఆయన ఇచ్చిన సంపాదనలో నుంచి ఆయనకి ఇవ్వకుండా దాచుకుంటే, ఆలోచించుకుంటే, మోసపూరితమైన తలంపులు కలిగి ఉంటే ప్రభు ఊరుకుంటాడా? ప్రభు ఊరుకుంటాడా? లేదు. ఆయన ప్రతి దానిని పరిశీలన చేస్తున్నాడు. నీ దగ్గర ఉంటే అది నీదే, కానీ నువ్వు ఒప్పుకున్న తర్వాత అది నాదైంది. తెలుసా? మనం ఒప్పుకొని ఇదిగో ప్రభు ఇది నీది అన్న తర్వాత అది మనం ఎలా దాగుతాం? ప్రయాసపడ్డానికి మాత్రమే. ఇదిగో నీవు ఇలా ఇవ్వాలి అన్న తర్వాత, మేము నీ కొరకు దానిని తీసిన తర్వాత మాకు ఎన్ని శ్రమలు వచ్చినా మేము దానిని వినియోగించుకోలేదయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా మేము దాన్ని వినియోగించుకోలేదు, ఆ ధనాన్ని వినియోగించుకోలేదు. ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఈ సంబంధము, ఈ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి అడ్డం రాకూడదు. తెలుసా? పిల్లలు ఏడుస్తున్నారనో, హాస్పిటల్ ఖర్చులకు లేవనో, తీసిపెట్టినవన్నీ దేవునికి ఒప్పుకున్నవన్నీ వాడుకుంటే దేవుడు ఊరుకుంటాడా? ఇశ్రాయేలీయులు అలా వాడరు. కష్టంలో ఉన్నా నేను దాన్ని తీయలేదు, దుఃఖంలో ఉన్నా తీయలేదు. మనసు పాడైపోద్దంటే అప్పుడప్పుడు వాళ్ళకి కొన్నిసార్లు ఆలోచించి ఏంది ఈ శ్రమలో? నేను సర్వశక్తి కలిగిన దేవుడని అన్నాడు కదా. ఆయన బిడ్డలముగా మనం ఉన్నప్పుడు ఏంటి ఈ శ్రమలు, ఏంటి దాస్యం? ఐగుప్తు దేశంలో 400 ఏళ్ళ అనుభవించడం సరి అయిపోయింది. మళ్ళా ఐశ్వర్యులకు, మళ్ళా ఆ రకరకాల ప్రాంతాల దాసులుగా వెళ్ళినప్పుడు వాళ్ళకున్న బాధ, అది మనసు అప్పుడప్పుడు ఆలోచిస్తే దేవుడు మనకు మేలు చేయట్లేదులేని అట్లాంటి కఠినమైన మనసు వస్తుంది వాళ్ళకి. వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అట్టాటి మనసు వచ్చినా కూడా నీ పనులు మేము ఆపలేదు. నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో ఇలా 3 దొంగిలించబడ్డాయి. ఏ రోజు నేను
నాయన దేహం అంతటితో మిమ్మల్ని స్తుతించలేదు నాయన. ఇదిగో నా దేహము నాయన మీ కొరకే వినియోగించలేదు. వ్యర్థమైన మాటలతో, స్నేహితులతో, సినిమాలతో, చాలాసార్లు ప్రభా ప్రయాణాలతో, మీ ప్రార్థనలో కూర్చొనలేక నాయన రకరకాలుగా నేను నా దేహాన్ని దొంగిలించి వినియోగించుకున్నాను. సాతానుకు లోబడ్డాను, క్షమించమని అడుగుదాం. ఎన్నోసార్లు ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తానని నీకు మాట ఇచ్చాను. ఆ సమయంలో నీవు వచ్చావు ప్రభా. ఆ సమయానికి నేను ప్రార్థనలో కూర్చోలేకపోయాను. నువ్వు బాధపడుచు వెళ్ళిపోయావు. అది నాకు అర్థం కాకపోయిందే ప్రభా అని ప్రార్థన చేయండి. మహాగణుడవగు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. మీరెంతగానో మమ్మలను ప్రేమించారు, కృప చూపారు. ఒక్కొక్క విషయంలో ఎలా దిద్దుకోవాలో నేర్చుకోవడానికి మాతో మాట్లాడే దేవుడు అయినందుకు స్తోత్రాలు ప్రభా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఇదిగో మీతో మాట్లాడే అనుభవము కలిగిన బుద్ధి గల కన్యకల వలె ప్రతి బిడ్డను మలచమని ప్రార్థన చేస్తున్నాం. దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని మీ కొరకునైనా చక్కగా వినియోగించగలిగిన కృప దయచేయండి ప్రభా. తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, పరలోకంలో ధనము సంపాదించుకోండి అంటున్నారు. పరలోక పెండ్లి విందులో మీరు పాల్గొనండి. పరలోక రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడు అని ప్రభా, ఇదిగో మీ శిష్యుల కొరకు మీ నాయన డైనింగ్ టేబుల్ దగ్గరే భోజనాలు ఏర్పాటు చేసే తండ్రి అయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. అలాంటి ఉన్నతమైన భక్తి జీవితంలో మీ బిడ్డలందరూ కొనసాగడానికి కృప దయచేయండి. ఈ వాక్యము హృదయంలో ఉంచుకోవడానికి కృప దయచేయండి. భద్రం చేయండి. సాతాను దొంగిలించి ఎత్తుకొని పోకుండా కృప దయచేయండి నాయన. దాన్ని గ్రహించగలిగిన కృప బిడ్డలకు దయచేయండి. వాక్యం వింటూ ఉన్న ప్రతి బిడ్డను నాయన బలపరచండి. ఆత్మతో నింపండి. బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. సాతాను తంత్రాలపై జయమిచ్చి ప్రభా, ఇదిగోనైనా మీ రాజ్యంలో మీతో కూర్చోగలిగిన నాయన, మీతో కలిసి భోజనం చేయగలిగిన జయ జీవితం కలిగిన వారుగా మలచండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఇదిగో ప్రభా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. ఈ తెగుళ్ళు ఎలా జయించాలో, ఎలా తప్పించుకోవాలో నేర్పించండి. అట్టి భక్తి జీవితాన్ని దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి. ఆర్థికంగా నలిగిపోతున్న వారికి గ్రహింపు దయచేయండి ప్రభా. మీ యొద్ద దొంగిలినందువలననే ఇదిగో ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని గ్రహింపు దయచేయండి ప్రభా. ఇదిగో సరి చేసుకునే కృపనివ్వండి. సమయాన్ని దొంగిలించి ప్రభా, ఇదిగో అయ్యా మాకు తలుపు తీయమని అడిగితే ఇదిగో ఇంకా సమయం లేదు, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా అలాంటి జవాబు పొందకుండా ప్రతి బిడ్డను బలపరచండి ప్రభా. మీ హస్తాల్లో దాచుకోండి. ఇంతవరకు మీరు తోడయండి, బలపరిచి నడిపించి కృప చూపినందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.